మన జీవితం చాలా వరకు పరుగు పందెం అయిపోయింది. జీవితంలో పోటీ అనేది బాగా పెరిగిపోయింది. ఏ రంగంలో అయినా సరే సక్సెస్ సాధించాలంటే, ఏ రంగంలో అయినా ఎంతో కొంత మన ముద్ర వేయాలంటే మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్నిట్లో మల్టీ టాస్కింగే. జీవితంలో చిన్న విషయాలు అంటే మన డేని మనం ఎలా స్పెండ్ చేస్తాం దగ్గర నుంచి మన ప్రొఫెషన్ వరకు మల్టీ టాస్కింగ్ చేస్తే ఇంకా ఎక్కువగా మనం అన్ని రంగాల్లో మన ముద్ర వేయచ్చు అనమాట. అసలు ఈ మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ప్రతి డే చూసుకోండి, మనం ఒకటే పని చేస్తుంటాం. ఒక 5-6 గంటలు 10 గంటల తర్వాత ఎంతో కొంత ఆ పని మీద మనకి కాంప్లసెన్సీ వచ్చేస్తాయి, బోర్ వస్తుంది. ఒక 3-4 అవర్స్ ఒక పని చేసిన తర్వాత కొంతసేపు మనం వేరే పనికి స్విచ్ ఓవర్ అయిపోతే ఎలా ఉంటుంది, వేరే టాస్క్కి స్విచ్ ఓవర్ అయిపోతే ఎలా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్తవి నేర్చుకుంటాం, దాంతోపాటు మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుద్ది. మన ఏజ్ పెరుగుతున్నా, మనం ఎటు పరిగెడుతున్నా, మనం రకరకాల పనులు చేయటం వల్ల మన బ్రెయిన్ చాలా చాలా ఫాస్ట్గా పనిచేయడం మొదలెడుతుంది అనమాట. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనం స్పెసిఫిక్గా మనం బ్రేక్ఫాస్ట్కి సపరేట్గా టైం, లంచ్కి సపరేట్గా టైం, మనం ఫ్రెండ్స్తో మాట్లాడడానికి సపరేట్గా టైం, రోజు కాలకృత్యాలు చేసుకోవడానికి సపరేట్గా టైం, ఇవన్నీ చాలా పెడుతుంటాం అనమాట. అట్లా కాకుండా 4-5, 2-3 పనులు అట్లీస్ట్ ఒకటేసారి చేసే విధానమే మల్టీ టాస్కింగ్ అంటారు. ఉదాహరణకి మనం వెళ్తూ ప్రయాణం చేస్తూ మనం బ్రేక్ఫాస్ట్ చేయటం, లేదా మనం ఏదైనా పని చేసుకుంటూ ఏమైనా కాల్స్ ఉంటే అర్జెంట్ కాల్స్ స్పీకర్ పెట్టి మాట్లాడుకోవడం, ఇలా చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ అనమాట. ఇంకా పెద్ద స్థాయిలో మల్టీ టాస్కింగ్కి వెళ్తే జార్జ్ బెర్నార్డ్ షా, మీరు వినే ఉంటారు ఈ పేరు. ఆయన గ్రేట్ రైటర్. ఆయనకి 2 అంశాలు, 2 డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఒకటి, ఆయన నోబెల్ ప్రైజ్ గెలిచారు. రెండో రంగం సినిమా, ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సో 2 డిఫరెంట్ ఫీల్డ్స్. ఆయన జార్జ్ బెర్నార్డ్ షా 2 రంగాల్ని శాసించేశారనమాట. అదేవిధంగా కోబీ బ్రయాంట్, మీరు వినే ఉంటారు, చాలా ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్. బాస్కెట్బాల్ ప్లేయింగ్తో పాటు ఆయన పెద్ద గ్రేట్ రైటర్ అనమాట, చాలా గ్రేట్ రైటర్ కోబీ బ్రయాంట్ అని ఆయన. అదేవిధంగా ఏబీ డెవిలియర్స్, ఈ పేరు కూడా ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్. ఆయన ఒక గేమ్లో రాణించలేదు, టెన్నిస్, రగ్బీ, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, ఏ గేమ్ తీసినా ఆయన ఉండేవాడు అనమాట. సో ఒక రంగంలో విజయం సాధిస్తే, ఒక రంగంలో నైపుణ్యత వస్తే కొన్ని స్కిల్స్ ఇంకో రంగంలో కూడా మనం అప్లై చేయొచ్చు. అట్లా ప్రపంచం మల్టీ టాస్కర్స్దే, భవిష్యత్ అంతా మల్టీ టాస్కర్స్దే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఫాస్ట్గా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. మనం చేసే రొటీన్ పనులని దానికి అప్పచెప్పేయచ్చు. ఇన్నోవేటివ్ థింగ్స్ ఏదైతే మనం క్రియేటివ్గా చేస్తామో దానిలో మనం కనుక మన టైంని ఇన్వెస్ట్ చేస్తే, ఇలాంటి మల్టీ టాస్కింగ్లో కనుక మన టైంని ఇన్వెస్ట్ చేస్తే ప్రపంచాన్ని జయించవచ్చు మన జీవితం ఎండ్ అయ్యేలోపు. ఇకపోతే ఆర్నాల్డ్ స్క్వార్జెనిగర్, ఆయన ఫస్ట్ బాడీ బిల్డింగ్లో మిస్టర్ ఒలింపియా 7 సార్లు గెలిచారు. ఆ తర్వాత హాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. అసలు ఆయన హాలీవుడ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ రాని ఆయన హాలీవుడ్ ఇండస్ట్రీనే శాసించారు. ఆ తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళారు, గవర్నర్ అయ్యారు. ఆల్ టైమ్ రికార్డ్ బాడీ బిల్డర్, గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ ఏ పొలిటీషియన్. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని పాత్రలు పోషించారు. మరి మనం కాకూడదా? ఒకసారి ఆలోచించండి.